ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే 10th క్లాస్ ఫస్ట్ యూనిట్ ఉంది కదా, యాటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ లెసన్ యొక్క గ్రామర్ టాపిక్ని డిస్కస్ చేద్దాము. అయితే మనకి ఇచ్చిన గ్రామర్ టాపిక్ ఏంటంటే డిఫైనింగ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ క్లాస్ గురించి ఇచ్చారు కదా. అయితే దాని గురించి డిస్కస్ చేసే ముందు మన క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే మనం మెయిన్ క్లాస్ గురించి తెలుసుకుంటే ఈజీ అవుతుంది. క్లాస్ డెఫినేషన్ ఏంటంటే a group of words, it gives some sense, it should have subject and predicates its own. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామర్లో ఫస్ట్ వర్డ్, సెంటెన్స్, క్లాజు, ఫ్రేజు ఎలా అంటే మెయిన్ మనకి గ్రామర్లో ఫౌండేషన్ టాపిక్స్. సో క్లాస్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని తీసుకొని అవి ఒక సమ్ సెన్స్ని క్యారీ చేస్తాయి. అంటే మనకి ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఆ సెంటెన్సెస్ ఇస్తాయి. ఇట్ షుడ్ హ్యావ్ అవి మెయిన్ సబ్జెక్ట్ని, ప్రెడికేట్ని కలిగి ఉంటేనే క్లాస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ క్యాచ్ ద యూ విల్ క్యాచ్ ద బస్. అంటే మనకి ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అంటే నువ్వు ఫాస్ట్గా పరిగెడితే యూ విల్ క్యాచ్ ద బస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ యూ విల్ క్యాచ్ ద బస్, ఇది కంప్లీట్ సెన్స్ని మనకి క్యారీ చేస్తుంది. కానీ ఈ సెంటెన్స్ చూసుకుంటే ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అంటే నువ్వు పరిగెడితే ఏమవుతుంది, మనకి అక్కడ మీనింగ్ అనేది కంప్లీట్గా క్యారీ చేయట్లేదు. సో ఈ రెండు కంబైన్ చేస్తే అంటే చూడండి, మనకి ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అనే సెంటెన్స్ దీంట్లో సబ్జెక్ట్ ఏంటి, యూ కదా. యూ అనేది సబ్జెక్టు. ప్రెడికేట్ అంటే ఏంటి, మనకి వెర్బ్ నుంచి క్యారీ చేసే రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. అంటే సబ్జెక్టు ప్రెడికేటు ఉంటే క్లాజ్. అంటే మనకి ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమున్నాయి, రెండు క్లాజులు ఉన్నాయి. యూ విల్ క్యాచ్ ద బస్ అనేది ఇది ఒక క్లాజు, ఇది ఒక క్లాజు. అంటే రెండు క్లాజుల్ని ఇఫ్ అనే ఒక కంజంక్షన్తో యాడ్ చేస్తుంది. అంటే ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ అంటే నువ్వు ఇది చేస్తే ఇది జరుగుతుంది. అంటే ఒక మెయిన్ క్లాస్ ఇప్పుడు ఇది దీనికి మీనింగ్ ఉండదు, కానీ దీనికి మీనింగ్ కంప్లీట్ మీనింగ్ అనేది దీంట్లో ఉంది. సో కంప్లీట్ మీనింగ్ని ఏ సెంటెన్స్ అయితే క్యారీ చేస్తుందో దాన్ని మెయిన్ క్లాస్ అంటారు. దీన్నే ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా అంటారు. మనకి ఇచ్చిన సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ని క్యారీ చేసేది మెయిన్ క్లాస్ లేదా ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది. అది దీనికి డిపెండెంట్ క్లాస్ ఏమవుతుంది, మనకి దీన్నే సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటారు. అంటే ఇది చేస్తే ఇది జరుగుతుంది అని చెప్తున్నాను కదా. సో క్లాస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివ్ సమ్ సెన్స్, మనకు కొంత అర్థాన్ని ఇవ్వడము, దాన్నే క్లాస్ అని అంటారు. దీంట్లో సబ్జెక్టు, ప్రెడికేట్ రెండు కూడా ఉండాలి. అంటే ఈ క్లాస్లో మళ్ళీ ఏమొస్తాయి, మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాస్ అనేసి 2 వస్తాయి. మెయిన్ క్లాస్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్, దీనికి మనం ఎలాంటి హెల్ప్ కూడా అవసరం లేదు. సబార్డినేట్ క్లాస్ ఆల్వేస్ డిపెండెంట్ మెయిన్ క్లాస్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్లాసెస్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటంటే అడ్జెక్టివ్ క్లాస్ ఒకటి, నౌన్ క్లాస్ ఒకటి, యాడ్వర్బల్ క్లాజెస్ అని ఉన్నాయి. అయితే మనకి 10th క్లాస్లో ఇచ్చిన టాపిక్ ఏంటంటే అడ్జెక్టివ్ క్లాస్, దీన్నే రిలేటివ్ క్లాస్ అని కూడా అంటారు. అడ్జెక్టివ్ క్లాస్, రిలేటివ్ క్లాస్ సేమే. నెక్స్ట్ అంటే వీటిని మళ్ళీ రిలేటివ్ క్లాస్ ఏంటి, మన రిలేటివ్స్ అంటాం. అంటే మనకి సంబంధించినది అంటే మన రిలేషన్ దీనికి సంబంధం కలిగి ఉంటుంది. దేనికి అంటే నౌన్తో సంబంధం ఉన్న వాటిని తెలియచేస్తుంది. సో ఈ రిలేటివ్ క్లాజెస్ని కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్. సో దిస్ ఈజ్ ద టాపిక్ ఇన్ అవర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. మెయిన్ మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఇది ముందు ఎందుకు చెప్పాను అంటే ఇది డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్, రిలేటివ్ క్లాజెస్ తెలుసుకునే ముందు మనకి క్లాస్ అంటే తెలియాలి, రిలేటివ్ క్లాస్ అంటే ఏంటో తెలియాలి. అవి తెలుసుకోకుండా బ్లైండ్గా ఇదైతే మనం నేర్చుకోలేము కదా. సో గో టు నెక్స్ట్ టాపిక్, రిలేటివ్ క్లాస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ క్లాస్ అంటే తెలుసుకున్నాను. క్లాస్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ గివ్ ఏ సమ్ సెన్స్. అయితే క్లాసెస్ గురించి నేర్చుకున్నాక టైప్స్ ఆఫ్ క్లాసెస్ తెలుసుకున్నాము. మనకి 10thలో అడ్జెక్టివ్ క్లాస్ ఇచ్చారు కదా. ఈ అడ్జెక్టివ్ క్లాస్ని రిలేటివ్ క్లాస్ అన్నా అడ్జెక్టివ్ క్లాస్ అన్నా ఒకటే. రిలేటివ్ క్లాసెస్ గురించి నేర్చుకుందాము. ఇదే మనకి మెయిన్ గ్రామర్ టాపిక్ 10th ఫస్ట్ యూనిట్లో. సో రిలేటివ్ క్లాస్ అనేది ఆల్వేస్ మనకి క్లాసెస్లో డిపెండెంట్, ఇండిపెండెంట్ నేర్చుకున్నాం కదా. అంటే ఈ డిపెండెంట్ క్లాస్ అంటే దీన్నే సబార్డినేట్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ సబార్డినేట్ క్లాస్.
ఎందుకంటే ఇది ఆల్వేస్ డిపెండ్ ఆన్ టు మెయిన్ క్లాస్ పైన రిలేటివ్ క్లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్ క్లాస్ డిస్క్రైబ్స్. మనకి రిలేటివ్ క్లాస్ ఎప్పుడూ కూడా ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తుంది సెంటెన్స్లో. అంటే మనకి దేని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము, మెయిన్ మనకి సెంటెన్స్ ఉన్న టాపిక్ ఏంటి దాని గురించి చెప్పేదే రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్ అనేది ఆల్వేస్ డిపెండెంట్ క్లాస్, అంటే ఇది ఎప్పుడు కూడా మెయిన్ క్లాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలానే రిలేటివ్ క్లాస్ అనేది మనకి ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తూ చెప్తుంది. అయితే మన సెంటెన్సెస్లో కొన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ని, రిలేటివ్ క్లాజెస్ని, ఈ డిపెండెంట్ క్లాస్ని, ఇండిపెండెంట్ క్లాస్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే హూ ఎవరికి, హూమ్ ఎవరిది, హూస్ ఎవరిని, విచ్ దట్, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ యాడ్వర్బ్స్ వచ్చేసరికి వెర్బ్ అంటే ఏంటి, వెర్బ్ అంటే మనకు అలా తెలుసు అబౌట్ అన్ యాక్షన్. అది యాడ్వర్బ్ ఏంటి, ఇట్ మోడిఫైస్ టు ద వెర్బ్, యాడ్జెక్టివ్ అండ్ అనదర్ యాడ్వర్బ్. దేనైనా సరే యాడ్వర్బ్ అనేది మోడిఫై చేస్తుంది. సో రిలేటివ్ యాడ్వర్బ్స్ ఎలా ఉంటాయంటే వై, వెన్, వేర్, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ అనేది సెంటెన్సెస్లో ప్లేస్ని కానీ అంటే ఏదైనా రీజన్ గురించి కానీ చెప్పేటప్పుడు ఈ రిలేటివ్ యాడ్వర్బ్స్ అనేవి యూజ్ చేస్తాము. అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది ఒక పర్సన్ చెప్పచ్చు, లేకపోతే ప్లేస్ గురించి అయినా లేదా యానిమల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎవరికి రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఎవరికి, ఎవరి గురించి అని చెప్పే దీనిలో మీనింగ్లో వస్తుంది. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద బెడ్రూమ్ అంటే ద బెడ్రూమ్ విచ్ ఈజ్ ఇన్ అప్స్టైర్స్ నీడ్ టు బి రీడెకరేటెడ్. అంటే మనకి ఫస్ట్ దీంట్లో సెంటెన్స్లో బెడ్రూమ్ అనేది ఒక నౌన్ కదా, నౌన్ మనకి ఏముంది, రిలేటివ్ క్లాస్ డిస్క్రైబ్స్ ఏ నౌన్, నౌన్ గురించి మనకి డిస్క్రైబ్ చేస్తూ చెప్పేదే. అంటే ఇక్కడ విచ్ అనేదాన్ని ఇక్కడ నుంచి ఉన్న రిమైనింగ్ ఈ సెంటెన్స్ అందరినీ కూడా రిలేటివ్ క్లాస్ లేదా అడ్జెక్టివ్ క్లాస్ అని అంటారు. చూడండి, మనము సెంటెన్స్ ఇచ్చేటప్పుడు సెంటెన్స్లో నౌన్ని ఏదో ఐడెంటిఫై చేస్తే, నౌన్ని మనం ఐడెంటిఫై చేశాక రిమైనింగ్ దానికి నౌన్ విచ్ అంటే ద బెడ్రూమ్, ఇప్పుడు ద పెన్ విచ్ అంటాం కదా, అంటే విచ్. హూ అంటే ఒక పర్సన్ని, హూజ్ అంటే మెనీ ప్లూరల్ నెంబర్స్ని ఇండికేట్ చేస్తాయి కదా. దట్ అనేది థింగ్స్ని ఇచ్చేస్తుంది. మనకి విచ్ అనేది ఇక్కడ ప్లేస్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇలాంటి వర్డ్స్ నుంచి ఉన్నటువంటి దానినే రిలేటివ్ క్లాస్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ద డాగ్ విచ్ బైట్ మై డాటర్ హ్యాస్ బీన్ ఇంపౌండెడ్. ఇంపౌండెడ్ మీన్స్ బీట్, కొట్టడం. అంటే ఇక్కడ నౌన్ ఏంటి, మనం డాగ్ అనేది ఏదో పని చేస్తుంది, అంటే ఇక్కడ రిలేటివ్ క్లాస్ అనేది డాగ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇది నౌన్ అవుతుంది. ఇక్కడ విచ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా రిలేటివ్ క్లాస్ అవుతుంది. సారీ, దిస్ ఈజ్ ద బచ్చర్ దట్ సెల్స్ ద బెస్ట్ మీట్ అన్నాం. అంటే బచ్చర్ అంటే ఏంటి, మనకి మీట్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళని బచ్చర్స్ అంటారు. వీడు ఉన్నాడు కదా, దిస్ ఈజ్ ద బచ్చర్, ఈ బచ్చరే మనకి మంచి బెస్ట్ మీట్ని సెల్ చేస్తాడు. సో దట్ అనేది అంటే నౌన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే మనకి రిలేటివ్ క్లాస్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే అడ్జెక్టివ్ క్లాస్ లేదా రిలేటివ్ క్లాస్ అంటే ఏంటంటే ఇది ఎప్పుడూ కూడా జస్ట్ డిపెండెంట్ క్లాస్గా ఉంటుంది. అంటే సబ్జెక్టు ప్రెడికేటు ఉంటాయి దాన్ని. ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్, ఇదంతా కూడా కదా మనకి. ఇప్పుడు సెంటెన్స్ చూడండి, ఇది సబ్జెక్ట్ మై డాటర్, ప్రెడికేట్ అంటే ఇక్కడ వెబ్ నుంచి ఉన్నది. సో మనకి సబ్జెక్టు ప్రెడికేట్ ఉండి మన నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్నే రిలేటివ్ క్లాస్ అంటారు. ఇది చాలా ఈజీ, ఎందుకంటే మనకి ఇచ్చిన సెంటెన్స్లో నౌన్ ఐడెంటిఫై చేసి దేని గురించి ఆ సెంటెన్స్ అని డిస్క్రైబ్ చేస్తే రిమైనింగ్ అంతా కూడా రిలేటివ్ క్లాస్ అవుతుంది. వన్ సెకండ్ చూడండి, రిలేటివ్ క్లాస్ ఆల్వేస్ డిపెండెంట్ క్లాస్. ఇది ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ క్లాస్ కాదు, ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది తీసేద్దాం. విచ్ ఈజ్ ఇన్ ద అప్స్టైర్స్ నీడ్స్ టు బి రీడెకరేటెడ్. ఏంటి అనేది చెప్పలేదు కదా, మనకి అక్కడ ఏ పర్టికులర్ థింగ్ గురించి మెన్షన్ చేయలేదు. సో మనకి ఇక్కడ కంప్లీట్ సెన్స్ అనేది ఉంటుంది. ద బెడ్రూమ్ అన్న అనుకునేది నౌన్ని మనం ఇక్కడ పెట్టేసరికి ఇది సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ అనేది మనకి అర్థమవుతుంది. సో
నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని రిలేటివ్ క్లాస్ అంటారు. ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఓకే నౌన్ గురించి చెప్పడము దాన్ని రిలేటివ్ క్లాస్ అంటారు అనేసి మనకి మైండ్లో పెట్టుకుంటే చాలా. ఒక్కోసారి నౌనే కాదు, ఇక్కడ ప్రొనౌన్స్ హీ షీ ఇట్లు కూడా యూజ్ చేయొచ్చు. ప్రొనౌన్స్ తెలుసు కదా, హీ షీ, ఇట్, దే, వి, యూ, వీటిలో ఏదైనా సరే ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ రిలేటివ్ క్లాజ్ అనేది ఒక డిపెండెంట్ క్లాజ్ అనేసి డిస్కస్ చేశాం కదా. రిలేటివ్ క్లాజ్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి డిఫైనింగ్, సెకండ్ వన్ నాన్ డిఫైనింగ్. ఇప్పుడు అబ్రివేషన్ తెలుసుకుందాం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ that we are talking about. అంటే మనము దేని గురించి అయితే మాట్లాడతామో అంటే ఇది ఓన్లీ క్యారీస్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ని మనకి ఒక పర్సన్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ ఉంటుంది కదా. ఏదైనా ఒక మనం ఎస్సే కానీ ఒక లెసన్ కానీ చదివేటప్పుడు ఏం చేస్తాము, మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేస్తాం కదా. అలానే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ గురించి తెలియజేసేదే డిఫైనింగ్ క్లాస్. నాన్ డిఫైనింగ్ క్లాస్కి వచ్చేసరికి విచ్ గివ్స్ అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఇది ఇంపార్టెంట్ అయితే ఇది ఎలా అంటే మా ఫ్రెండ్ చాలా మంచోడు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్తాను, నా ఫ్రెండ్ సునీ ఉంటే చాలా గుడ్ గర్ల్ అంటాం, మంచిది అంటాం. అంటే నా ఫ్రెండ్ సునీ మంచిది అంటే పొడవుగా ఉంటుంది, నెక్స్ట్ తను అంటే పార్తిపంలో ఉంటుంది. ఇలా తన గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, దానిని నాన్ డిఫైనింగ్ అంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్. డిఫైనింగ్ అనేది ఎసెన్షియల్ అవుతుంది, ఇది నాట్ ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ హూ ఆర్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. డిఫైనింగ్లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది చాలా ఇంపార్టెంట్. నాన్ డిఫైనింగ్లో అయితే అది అవసరం లేదు, అది ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. డిఫైనింగ్కి నాన్ డిఫైనింగ్ అంటే ఇది ఎక్స్ట్రా అంటే ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది డిఫైనింగ్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నాన్ డిఫైనింగ్. దీంట్లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది ఇంపార్టెంట్, దీంట్లో అయితే అవసరం లేదు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీ అర్థమవుతుంది. ద ఉమెన్ who thought him surfing had been beaten by a shark. చూడండి, మీకు సింపుల్గా చెప్పాలి అంటే చూడండి ఎగ్జాంపుల్. ద ఉమెన్, ఇది నౌన్, మనకి మెయిన్ క్లాసెస్ రిలేటివ్ క్లాస్ అంటే నౌన్ ఐడెంటిఫై చేయాలి. ద ఉమెన్ హూ థాట్, హూ ఆల్రెడీ ఇది రిలేటివ్ ప్రొనౌన్ కింద వస్తుంది కదా, ఆర్పీ ఉంది మనకి సెంటెన్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయడం. రిలేటివ్ ప్రొనౌన్ ఐడెంటిఫై చేశాక ద ఉమెన్ హూ థాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బీటెన్ బై సర్క్, ఇదంతా కూడా రిలేటివ్ క్లాజ్ అవుతుంది అని ఉండదు, ఈజీగా మనకు తెలుసుకోవచ్చు. మీకు ఇది కూడా గుర్తు లేదు, అప్పుడు ఎలా చేయాలి అంటే మనకి డిఫైనింగ్ అంటే తెలియనివి, నాన్ డిఫైనింగ్ అంటే తెలిసిన, అంటే తెలియని వారి గురించి తెలుసుకోవడం, తెలియని వారి గురించి తెలిసిన వారి గురించి తెలుసుకుంటే నాన్ డిఫైనింగ్. అది గుర్తుపెట్టుకున్నా చాలు. ఇప్పుడు ద ఉమెన్ హూ థాట్ హిమ్ సర్ఫింగ్, ఈ ఉమెన్ అనేది మనకి ఎవరో తెలియదు, ఎవరో ఒక ఆమె తనకి మనకి లెసన్లో నిక్కుకి సర్ఫింగ్ గురించి నేర్పించింది అని చెప్పాం. అంటే ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో ఒక తెలియని పర్సన్ గురించి డిస్కస్ చేస్తున్నాము, సో ఇది డిఫైనింగ్ క్లాజ్లోకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి సెకండ్ సెంటెన్స్ అయితే ఒకసారి డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది. చూడండి, నిక్ మనకి ఉమెన్ వేరు అంటే ఇక్కడ మనకి పర్సన్ నేమ్ తెలియదు, కానీ ఇక్కడ నౌన్ని మెన్షన్ చేస్తున్నారు, నేమ్ ఇస్తున్నారు. సో నిక్ అంటే మనకి నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు. సో నిక్ హూ వాజ్, చూడండి కామా పెట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది చూసారు, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అంటే బులియట్ చేయబడ్డాడు. నెక్స్ట్ కామా హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ సెంటెన్స్ తీసేసాం అనుకోండి, నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. తను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వాలంటే తన దగ్గర ఒక చైర్ మొబైలిటీ అనేది ఉంది, చైర్ ఆఫ్ మొబైలిటీ ఉంది, వీల్ చైర్ని యూజ్ చేస్తాడు అని చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అనేది ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కదా.
అంటే ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా సెంటెన్స్లో డిస్కస్ చేస్తే దాన్ని నాన్ డిఫైనింగ్ క్లాజ్ అని అంటారు, రిలేటివ్ క్లాజ్ అని అంటారు. చూడండి, తెలియనిది తెలిసినది అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఇది కూడా తెలియకపోతే ఇంకొక సింపుల్ వే కూడా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి సెంటెన్స్ డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇక్కడ ద ఉమెన్ హూ థాట్, దీనిలో ఎలాంటి కామాలు కానీ ఐఫన్స్ కానీ యూజ్ చేయలేదు ఫస్ట్ సెంటెన్స్లో. కానీ సెకండ్ సెంటెన్స్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే కామాలు యూజ్ చేస్తున్నాము. కామాలు లేకపోతే డిఫైనింగ్, కామాలు ఉంటే నాన్ డిఫైనింగ్. ఇది చాలా ఈజీ, చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని ఐడెంటిఫై చేసి మనకి అండ్ పుట్ ఏ కామా హైఫన్ వేర్ ఎవర్ నెసెసరీ. అంటే మనకి ఇక్కడ కామాలు అవి ఇవ్వకుండా ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఇందులో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ క్లాజెస్ అంటే ఏంటో మనం ఐడెంటిఫై చేసి మన కామాలు ఫుల్ స్టాప్లో ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టమని చెప్పారు. సో చూద్దాం. ఫస్ట్ చూడండి, డిఫైనింగ్ అంటే ఏంటి, మనకి తెలియనిది. నాన్ డిఫైనింగ్ అంటే తెలిసినది, అదొకటి. లేదు, మనకి ఇంకొక వే కూడా ఉంది. ఎలా, ఒక సెంటెన్స్లో కామాలు ఫుల్ స్టాప్లు బట్టి నేర్చుకోవడం. కానీ ఇక్కడ కామాలు ఫుల్ స్టాప్లు ఇవ్వలేదు. సో మనకి ఈజీ మెథడ్ ఏంటి, మనకి సెంటెన్సెస్లో డైరెక్ట్ నౌన్ ఇచ్చేసి నౌన్ గురించి మాట్లాడుతున్నారా, అంటే తెలిసిన ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారా, తెలియని పర్సన్ గురించి మాట్లాడుతున్నారా, అదొక్కటే క్లూ యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అన్నీ చేద్దాము. చూడండి, ద మీటింగ్ which was held in the town hall was a great success. అంటే టౌన్ హాల్ చూడండి, ఇక్కడ ద మీటింగ్ అనేది నౌన్. ఓకే, అంటే ఇది ఒక నౌన్, ఆ మీటింగ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కదా, ప్లేస్. వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్. ఇది డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ అవుతుంది చెప్పండి. డిఫైనింగ్ అంటే ఏంటి, మనకి తెలియంది. నాన్ డిఫైనింగ్ అంటే తెలిసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు అనేసి పర్టికులర్గా టౌన్ హాల్లో కండక్ట్ చేస్తున్నారంటే ఓకే. మీటింగ్, అది ఏ మీటింగ్, దేని గురించి అంటే పర్టికులర్గా ఆ మీటింగ్ గురించి ఈ సెంటెన్స్లో మనకి మెన్షన్ చేయలేదు. సో ఇది ఒక తెలియని దాని గురించి చెప్తుంది కాబట్టి దీనిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. చూడండి, చెప్తున్నాను, మీటింగ్ అని చెప్పారు, ఓకే, అది దేని గురించో మనకి చెప్పలేదు. సబ్జెక్ట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీటింగ్స్ అంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి మీట్ అయ్యేది కూడా మీటింగే అవుతుంది కదా, ఇద్దరు ఫ్రెండ్స్ అనేది కూడా. అంటే ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, ద పీపుల్ హూ లివ్ ఇన్ ఏ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్ అన్నారు. అంటే ఇక్కడ పీపుల్ అనేది నౌన్, ఓకే, తెలుస్తుంది. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఓకే. లివ్ ఇన్ ఏ గ్లాస్ హౌసెస్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా గ్లాస్ హౌసెస్ అనేది ప్రతి ఒక్కరు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ పీపుల్ పర్టికులర్గా ఒక హౌస్ గురించి కానీ ఆ హౌస్ అంటే గ్లాస్ హౌసెస్ గురించి చెప్పారు, కానీ ఏ గ్లాస్ హౌసెస్, ఆ పీపుల్ ఎవరు అనేది మనకి మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా డిఫైనింగ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్, ద టీచర్ నౌన్, హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. హ్యావ్ థాట్ అబ్రహం సే దట్ హీ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్ అని అబ్రహం గురించి చెప్పారంట టీచర్. అది ఏ టీచర్, సైన్స్ టీచర్, మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, తెలుగు టీచర్. అంటే పర్టికులర్ టీచర్ అంటే ఒకరే ఎవరు కదా, అది ఏ సబ్జెక్ట్ టీచరో మెన్షన్ చేయాలి కదా. సో ఇది కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో మనం కామాలు యూజ్ చేయని అవసరం లేదు, కామాలు కానీ ఉండవు కదా. నెక్స్ట్ చూడండి, ఫోర్త్, నెపోలియన్ నౌన్, హూ ఓన్ ద ఫ్రెంచ్ హానర్ డైడ్ ఎట్ ద స్టేషన్ హెలీనా అన్నారు. చూడండి, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. నెపోలియన్ అనేది చెప్పాడు, ఆయన గురించి రిలేటివ్ ప్రొనౌన్ మనకి చెప్పారు. హూ ఓన్ ద ఫ్రెంచ్ హానర్, తను గెలిచిన ఆయన, డైడ్ అట్ ది స్టేషన్ హెలీనా. సో ఇక్కడ మనం కామాలు యూజ్ చేసామంటే అది ఏదవుతుంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అర్థమవుతుందా?
మనకి ఈ సెంటెన్స్ డిఫరెన్స్ చూసారా? టీచర్ అనేవారు ఆయన ఏ సబ్జెక్ట్ టీచరో మనకి మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ నెపోలియన్ గురించి డిస్కస్ చేసాము. సో ఆయన ఫ్రెంచ్ హానర్ని గెలుచుకున్నారు, డైట్ చనిపోయాడు అని చెప్పారు. 5th సెంటెన్స్, ద సిల్క్ సారీస్ విచ్ ఆర్ మేడ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి, నౌన్ ఏంటి, ఇది నౌన్ వస్తుంది కదా మనకి సబ్జెక్ట్ గురించి. మన క్లాసెస్లో మేము రిలేటివ్ క్లాస్ ఏంటి, ఏదైనా ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఈ సెంటెన్స్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. అయితే మనకి తెలిసిన దాని గురించి తెలియని దాని గురించి మనం ఐడెంటిఫై చేస్తే అది డిఫైనింగ్ క్లాజా నాన్ డిఫైనింగ్ క్లాజా ఈజీ అయిపోతుంది. తెలియనిది అయితే డిఫైనింగ్, తెలిసినది అయితే నాన్ డిఫైనింగ్. చూడండి, ద సిల్క్ సారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే సిల్క్ సారీస్ బెనారస్ వాళ్ళు మేడ్ చేసినటువంటి సిల్క్ సారీస్ మన ఆల్ ఓవర్ ఇండియాలో వరల్డ్ వైజ్ అవి ఫేమస్ అయ్యాయి అని చెప్తుంది. అంటే సిల్క్ సారీస్ అంటే అవి ఎన్ని టైప్ ఉన్నాయి, పట్టు సారీస్ ఉన్నాయి, కాటన్, అంటే బెనారస్ వాళ్ళు మేడ్ చేసిన సిల్క్ సారీస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే పర్టిక్యులర్ సారీస్ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. చూసారా, మన ఏంటంటే ఇచ్చిన సబ్జెక్ట్లో ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే పర్టిక్యులర్ ఒక పర్సన్ నేమ్ కానీ మనకి చెప్తే అది ఏమవుతుంది, నాన్ డిఫైనింగ్ అవుతుంది. అలా మెన్షన్ చేయకుండా కామన్గా మీటింగు, పీపుల్, టీచరు, సిల్క్ ఇలా అంటే మనకి కంప్లీట్ సెన్స్ ఇవ్వకుండా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వకుండా ఉంటే వాటిని డిఫైనింగ్ క్లాసెస్ అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my videos. Please subscribe to Ramesh Tutorial.